ఇది గోల్. గోల్ అంటే నీ ఆశయం. గోల్ అంటే ఎవడో చెప్తారనమాట. ఇది ఇట్లానే కా, నువ్వు అట్లనే కా, నువ్వు ఇది ఇట్లనే చేస్తే నీకు గోల్ వస్తుంది, ఇట్లనే కా. అది గోల్ అనేది నీలో నుంచి వస్తుంది మామ, నీలో నుంచి వస్తుంది. ఎందుకంటే ఎట్లా చెప్పాలంటే గోల్ అనేది నీ డార్క్నెస్, నీ చీకటి ప్రపంచం నుంచి బద్దలు కొట్టి రావడమే గోల్ మామ. అది ఏదైనా కానీ, అదేదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా గోల్ అనేది 10 మంది మంచి కోసమే ఉంటుంది. గోల్ అని ఎప్పటికైనా గుర్తుపెట్టుకో. ఛత్రపతి శివాజీ ఆయన గోల్, ఎంఎస్ ధోని ఆయన గోల్, రొనాల్డో ఆయన గోల్. చూసినావా రొనాల్డో ఎట్లా ఉంటాడు? ఎంత కష్టపడి ఆయన చీకటి ప్రపంచం నుంచి బద్దలు కొట్టింటే ఇలాంటోడు అయింది. ఇప్పుడు ఆయన స్వేచ్ఛాజీవి. అట్లా ఛత్రపతి శివాజీ అట్లా 10 మంది కోసం చేసిన చీకటి ప్రపంచం నుంచి వెళ్ళిపోదామని ప్రయత్నం చేసిండు కాబట్టి ఇంత గోల్. గౌతమ బుద్ధుడు ఆయన చీకటి ప్రపంచం నుంచి వెళ్ళిపోదాం అనిపిస్తుంది కాబట్టి ఆయన అంత గొప్పోడైండు, ఇట్లా సక్సెస్ అయిపోయిండు. గోల్ ఏదైనా అంటే నీ నీ యొక్క డార్క్నెస్ ఎంత ఉంటుందో అంత, నీ పెయిన్ బట్టి ఎట్లా, అర్థమైందా? టాటా ఆయన తెలుసుగా, టాటా అలాంటోడు చాలా మంచోళ్ళు. వాళ్ళకి ఎంత ఓపిక ఉంటుంది. లైఫ్లో చీకటి ఉంటుంది, బయటగా చీకటి నీ లైఫ్లో ఉంటుంది. చూసినావా? ఆ చీకటి నుంచి బయటికి రావాలనమే గోల్. బయట నుంచి అది అవుతావు ఇది అవుతావు కాదు, అట్లా అది చిన్న పెద్దదో ఎప్పటికైనా గోల్ అనేది మంచిదే ఉంటుంది. అట్లా బాయ్ మిత్రమా. గోల్ 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 అది అర్థమైనా? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఛత్రపతి శివాజీ ఆయన గోల్, రొనాల్డో ఆయన గోల్. ఇట్లా చాలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. గౌతమ బుద్ధుడు ఆయనకు గోల్. గోల్స్ అనేవి చాలా పెద్దగా ఉంటాయి. ఎట్లా అంటే చెప్పాలంటే నీ చీకటి అంతా ఏదో ఒకటి చాలా గోల్స్ అంటే ఆషమాషిగా తీరం అంటే డూ ఆర్ డై. దాంట్లో 2 ఆప్షన్, చనిపోవాలా లేదు బతకాలా. అంత ఉంటాయి గోల్స్ అనేది. చాలా కెపాసిటీ దూరంలో ఉంటే వాళ్ళు గొప్ప లేదా దానికోసం కదా. ఆ చీకటి నుంచి తప్పించుకోవడమే గోల్ అంతే. ఆ ఆశయం అంతే. ఆ ప్రాణాలు పోతాయా ఉంటాయా తెలియదు. గోల్ అట్లా. గోల్ అంటే ఆషామాషి కాదు. వాళ్ళకి ఎంత సెట్ అయ్యే వరకు ఆ చీకటి ప్రపంచంలో ఇట్లా బతకాల్సిందే. అర్థమైందా? నీ కెపాసిటీ వేరు, నీ రేంజ్ వేరు, ఆ గోల్స్ వేరు. నీకు ఎంత చీకటి ఉంటే అంత పెద్ద గోల్స్ ఉంటాయి. మైండ్ మ్యాప్ బట్టి నీ కష్టాలు ఆటోమేటిక్గా వస్తాయి. ఏం చేయకుండా నీ కష్టాలు వస్తాయి.